హలో అండి. నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ సొర గింజలతో కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి సూపర్ మార్కెట్‌లో ప్యాకెట్ల రూపంలో అవైలబుల్‌గా అయితే ఉంటాయి. కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సొర గింజలను అయితే వేయించుకోవాలి దోరగా. సొర గింజలను ఎందుకు తీసుకుంటున్నానంటే ఇవి టేస్టీకి టేస్ట్ ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిలో ఫ్యాట్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. హార్ట్ పేషెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంకా నట్స్ అన్నీ కూడా పిల్లల ఎదుగుదలకైతే చాలా యూజ్‌ఫుల్ అండి. కూరగాయలు ఎంత యూజ్‌ఫుల్లో అంతకు 100% గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక గింజను నాటి చూడండి. ఒక పెద్ద వృక్షం అవుతుంది కదా! అదే సొరకాయని నాటితే అవుతుందా? కాదు కదా! గింజలలో అంత ఎనర్జీ, అంత ఎంత స్పెషల్ లేకపోతే అలా చెట్టు అవుతుంది చెప్పండి. అందుకే పిల్లల ఎదుగుదలకు గుమ్మడి గింజలు గానీ, సొర గింజలు గానీ, సోయా గ్రాన్యూల్స్ గానీ చాలా యూజ్‌ఫుల్. అలా దోరగా వేయించుకున్న సొర గింజల్ని ఉట్టిగా తిన్నా కూడా స్నాక్స్ లెక్క కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. తర్వాత ఆయిల్ వేసుకొని మినపగుండ్లు, పచ్చనిపప్పు అయితే వేయించుకోవాలి. ఇంక ఈ సొర గింజలు చిన్నప్పుడు పిల్లలు పుల్లలకు గుచ్చుకొని అలా గోలించుకొని తినేవాళ్ళు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకని? అవి టేస్ట్‌గా ఉంటాయి కాబట్టే కదా! పిల్లలకు నచ్చుతాయి కాబట్టే కదా అలా గోలించుకునేది. తర్వాత అయితే అవి గోలినాక తీసేసి తర్వాత మిరపకాయలనైతే గోలించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్‌లోనే. సాల్ట్ అయితే నేను లాస్ట్ మూమెంట్‌లో వేశాను. కల్లులుప్పు ఒక గిద్దెడైతే పోసేసుకున్నాను సరిపడా. అది కూడా కొంచెం వేడైతే చల్లారిన తర్వాత తిప్పుకోవడానికి బాగుంటుంది మెత్తగా లేకుండా పప్పు అనేది అని చెప్పేసి అలా. సొరగింజలైతే చూడండి అసలు చూడటానికి ఎంత బాగున్నాయో. ఉట్టిగా స్నాక్స్ లెక్క కూడా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. దాంట్లో పసుపు అయితే వేసుకుంటున్నాను. తర్వాత సొంఠి పొడి కూడా వేసేసుకుంటున్నాను. సొంఠి పొడి మా అమ్మ అంటది ఎప్పుడు సొంఠి శోధిస్తుంది అని చెప్తుంది ఎప్పుడు కూడా. అంటే శోధించడం అంటే ఏంటంటే జీర్ణక్రియ సరిగా లేని వాళ్ళకి కూడా మంచిగా డైజెస్ట్ అయ్యే వరకు ఒకటే శోధిస్తుంది అన్నట్లుగా చెప్తారండి. తర్వాత అయితే కారప్పొడి అయితే ఇలా మిక్సీలో తిప్పుకున్నాను. రెడీ అయిపోయింది. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మామూలు కారప్పొడి కన్నా కొంచెం ఘాటు కూడా మనకు తగ్గుతుంది ఇలా గింజలు వేసుకోవడం వల్ల. గింజలను అయితే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి లాసు ఉండదండి. మీరు మీ ఫోన్లో యూట్యూబ్ని ఓపెన్ చేసినప్పుడు అన్ని వీడియోస్తో పాటు నా వీడియో కూడా వచ్చేస్తుంది. అంతేనండి. మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేనండి. ఓకే, బాయ్.